కరెంట్ ప్రోగ్రెస్ ఏంటి, ఎంతవరకు రెడీనెస్ అనేది ఉండాలి, మనం డేట్ ఫిక్స్ చేసుకోవచ్చా లేదా అనేది ప్రధానంగా అంశం తీసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా కనెక్టివిటీ మీద ఇక్కడ రివ్యూ చేయడం జరిగింది. ట్రంపెట్ రోడ్ ఏదైతే ఉందో ఆ ట్రంపెట్ రోడ్ కూడా జూన్ 15th కల్లా ఇస్తానన్నారు. ఏదైతే హైవే నుంచి ఎయిర్పోర్ట్ కనెక్ట్ చేయాల్సిన రోడ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జెస్ రెండు కనెక్టివిటీ అనేది జూన్ 15th కల్లా అయిపోతుంది. అలాగే ఇతర కనెక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో వైజాగ్ నుంచి ఉన్నటువంటి రోడ్ ఏదైతే కనెక్టివిటీ పెంచడానికి రోడ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మానిటర్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి రన్వే 100% అయింది. అలాగే ట్యాక్సీ వే కూడా 100% అయిపోయింది. అలాగే ఉన్నటువంటి ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి వర్క్స్ కూడా మ్యాక్సిమం 95% అయిపోయింది. అలాగే వీళ్ళకున్నటువంటి యాన్సిలరీ బిల్డింగ్స్ కూడా 95% అయిపోయింది. ఉన్నటువంటి మిగతా పనులన్నీ కూడా ఒక 90% కూడా అయిపోయింది. సో ఇక్కడ ఏదైతే డేట్స్ని 4 డేట్స్ ఏవైతే అనుకున్నామో ఆ డేట్స్లో వర్క్ కంప్లీషన్స్ పురోగతి ఎలా ఉందనేది ప్రధానంగా అంశం ఈ రివ్యూలు. సో అవన్నీ కూడా బాగున్నాయి. సో డెఫినెట్గా ఈ 4 డేట్లో ఏదో ఒక డేట్ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఎవరైతే ప్రధానమంత్రి గారు కానీ వాళ్ళంతా డేట్స్ తీసుకొని ఖచ్చితంగా ఈ డేట్లో ఓపెన్ చేయడానికి పూర్తి స్థాయి వర్క్ అయితే జరిగింది. అయితే ఇక్కడ మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా పొలిటికల్గా గత కొన్ని రోజులుగా ఇక్కడ స్థానిక నాయకులు అవ్వచ్చు కానీ లేకపోతే మంత్రిగా పనిచేసిన నాయకులు కావచ్చు కానీ వీళ్ళందరూ కూడా విమర్శ చేస్తున్నారు. ఏదో భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదా మూలపేట పోర్టు గురించి కానీ గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువ శాతం పడైందని. ఖచ్చితంగా మీరు అలాంటి ఆధారాలు ఉంటే మాకు కూడా తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ లేదా మూలపేట పోర్టు కానీ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే దీని ల్యాండ్ ఎక్విజిషన్ మైండ్లో జరిగింది. అప్పుడే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అప్పుడు భావన పాటు పోర్ట్ అనే వాళ్ళకి మూలపేట పేరు పోర్ట్ అని మార్చి ముందుకెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళు ఏదో వాళ్ళ హయాంలో ఏదో జరిగిందని చెప్తున్నారు. అది అవాస్తవం. వాళ్ళ టైంలో జరిగినటువంటి జిఐఎస్ ఫొటోస్ కానీ తీసుకోగలిగితే ఆ పురోగతి కూడా వాళ్ళు తెలుసుకోగలుగుతారు. జిఐఎస్ ఫోటోగ్రాఫ్లు గత ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎవ్రీ మంత్ కేంద్ర మంత్రివర్యులు శ్రీ రామ్మోహన్ నాయుడు గారు ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. మేము మొదటిసారి వచ్చినప్పుడు కూడా బిలో 20% ఉంది. ఆ 20% నుంచి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటే ఈరోజు సుమారు 98%, 99%